శివపూజ వల్ల మానవ జన్మకు సాయుజ్యము, శివభజన వల్ల సామీప్యము, శివధ్యానంలో సారూప్యము సిద్ధిస్తుందని జగద్గురువైన ఆదిశంకరాచార్యులు వివరించారు. శివరాత్రి రోజు శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహిస్తారు. శివలింగంతో పాటు గండికి నదిలో లభించే సాలిగ్రామ శిల కూడా పూజలందుకుంటుంది. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ అభిషేకం చేసినట్లయితే మనసులో మాలిన్యం తొలగి పవిత్రత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగినట్లే ఉజ్జయినిలో కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శివరాత్రి నాడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన సకల సంపదలను కలుగు చేస్తుందని భక్తులు ప్రధానంగా నమ్ముతారు. మహాశివరాత్రి రోజున శివుణ్ణి ప్రార్థించడం ద్వారా ఎందరో భక్తులు తమ పాపాలు పోగొట్టుకొని కైలాసం చేరుకున్నారని పురాణం ఇతిహాసాల్లో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని మన జీవితంలో చీకట్లు తొలగించి కాంతులను నింపే పర్వదినంగా జరుపుకుంటాం.